జ్వరం వచ్చిందంటే చాలు చాలామంది ఆహారాన్ని అస్సలు ముట్టుకోరు. ఇంకొందరు అయితే తమకు నచ్చిన ఆహారాలను తినేస్తుంటారు, డైట్ పాటించరు. దీంతో జ్వరం తీవ్రత ఎక్కువ అవుతుంది, ఆ పైన ఇబ్బందులు పడతారు. అయితే జ్వరం వచ్చిన వారు ఆహారం విషయంలో ఖచ్చితంగా నియమాలను పాటించాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తినకూడదు, కేవలం కొన్ని ఆహారాలనే తీసుకోవాలి. డైట్ పాటించకపోతే జ్వరం తీవ్రత పెరిగి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక జ్వరం వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చీజ్, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. ఇవి మ్యూకస్ ఉత్పత్తిని పెంచుతాయి, దీంతో శ్వాసకోశ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. కనుక జ్వరం వచ్చిన వాళ్ళు పాలు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది. జ్వరం వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తీపి పదార్థాలను కూడా తినకూడదు. ముఖ్యంగా చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. ఎందుకంటే ఈ చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో శరీరం వాపులకు గురవుతుంది, ఫలితంగా ఇన్ఫెక్షన్ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో జ్వరం తీవ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి జ్వరం ఉంటే తీపి పదార్థాల జోలికి వెళ్ళకండి. కొందరు జ్వరం ఉన్నా కూడా లెక్క చేయకుండా మాంసాహారం తినేస్తుంటారు. కానీ అలా చేస్తే కొవ్వులు శరీరంలో అత్యధికంగా చేరి జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. ఆహారాన్ని శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోలేదు. దీంతో అజీర్తి, గ్యాస్, విరేచనాలు వంటి అదనపు సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మాంసాహారానికి దూరంగా ఉండడమే మంచిది. ఇక జ్వరం వచ్చిన వాళ్ళు కొందరు టీ, కాఫీలను కూడా ఎడాపెడా తాగేస్తుంటారు. కానీ ఇలా చేస్తే వాటిల్లో ఉండే కెఫీన్ నిద్రకు తీవ్రమైన భంగం కలిగిస్తుంది. దీనివల్ల జ్వరం నుంచి త్వరగా కోలుకోలేరు. కనుక జ్వరం ఉన్న వాళ్ళు టీ, కాఫీలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఓ మోస్తరుగా కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు. జ్వరం వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం కూడా సేవించకూడదు. మద్యం సేవిస్తే సహజంగానే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. శరీరంలోని ద్రవాలు వేగంగా బయటకు పోతాయి. దీనికి తోడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇవి జ్వరం ఉన్న వారికి అంత మంచివి కాదు, జ్వరం సమస్యను మరింత ప్రభావితం చేస్తాయి. కనుక జ్వరం ఉంటే మద్యం జోలికి వెళ్ళకూడదు. అలాగే ఫ్రై చేసిన ఆహారాలు, నూనె పదార్థాలు, ప్రాసెస్ చేయబడిన ఫుడ్ వంటి వాటి జోలికి అస్సలు పోకూడదు. ఇవి జీర్ణ వ్యవస్థపై భారం వేస్తాయి, కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.